సార్ గోపి గారు చెప్పండి సార్. జై శ్రీరామ్ అండి. ఒక ఆమె ఫోన్ చేసింది, అసలు దేవుడు ఉన్నారని అనుకుంటారా అంటుంది. మా తమ్ముడు మాట్లాడిండు, ఆయన కనెక్ట్ చేసిన మాట్లాడండి అని చెప్తున్నా. కనెక్ట్ చేసిన మాట్లాడండి సార్. హలో హలో నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. నేనే మాట్లాడింది అభినయ్ దర్శన్ తోటి. కొంచెం బయటకు వచ్చాను, మా తమ్ముడు ఇంట్లో ఫోన్ పెట్టుకున్నాడు. చెప్పండి అమ్మా, ఏంటి ప్రాబ్లం? అదేనండి, నేను ఇదని అదని మాట్లాడడానికి కాదు, మామూలుగా అసలు మీరు దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతారా అంటున్నాను. నమ్ముతానమ్మా, నేను నమ్ముతాను. రాముడు కృష్ణుడు దేవుళ్ళు అని చెప్పి నేను నమ్ముతానమ్మా. ఓకే ఓకే, ఎవరైనా కానివ్వండి. ఇప్పుడు యేసు ప్రభు దేవుడు కాదని చెప్పడానికి సాక్ష్యాలు అవి వింటుంటారు కదా మీరు. అలాగా ఆయన అద్భుతాలు చేశారు, ఇదే అదే అంటే అది కాదు, ఎందుకు అలా ఎలా చేస్తాడు అని చెప్పేసి అంటున్నారు కదా. అయితే మరి దేవుడు మనుషులకు చేయగలిగేది ఏమైనా ఉన్నదా అండి? ఏం చేయడమ్మా దేవుడు. ఇప్పుడు నీకు నాలెడ్జ్ ఇచ్చాడు, నీకు శక్తిని ఇచ్చాడు, కష్టపడి పని చేసుకోమన్నాడు, నీ తెలివితేటలతో జ్ఞానంగా బతకమన్నాడు. ఇన్నిచ్చిన దేవుడు మనకి కడుపు నొప్పి వస్తే నన్ను నమ్ముకో, కాలు నొప్పి వస్తే నన్ను నమ్ముకో, మూతి నొప్పి వస్తే నన్ను నమ్ముకో అని చెప్పి దేవుడు అలాంటి దేవుడు అవుతాడా? స్వార్థపరుడు అవుతాడా? నన్ను నమ్ముకో కాదండి, నన్ను నమ్ముకోని కాదు. ఇప్పుడు అమ్మా నేను అదే మీకు క్లారిటీ ఇస్తున్నా. హిందూ గ్రంథాల ప్రకారం కష్టపడి పని చేసుకోండి, రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి హిందూ గ్రంథాలు చెప్పినాయి. బైబిల్లో యేసు ఏం చెప్పాడు? నీకు ఏ నొప్పి వచ్చినా సరే నేనున్నా, నాకు ప్రార్థన చేసి తగ్గిపోయిద్ది అని చెప్పాడు. మరి అందుకే కదా హిందూ గ్రంథాలు గొప్పవని చెప్పేది. భగవద్గీతలో అదే స్పష్టంగా చెప్తున్నాడు కృష్ణుడు. అయితే ఇప్పుడు దేవుడు మనకి ఏమి ఎందుకు చెయ్యాలమ్మా? నీ కాళ్ళు చేతులు ఇచ్చి నువ్వు కష్టపడి పని. ఇప్పుడు మీ అమ్మ మీ నాన్నరుమ్మా, నీకు ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా, ఒక్క నిమిషం, మీ అమ్మ మీ నాన్న ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా మీ అమ్మ మీ నాన్న వదిలేసుకోవుగా. కష్టపడి నీకేమి ఇచ్చారు? జన్మనిచ్చారు, కాళ్ళు చేతులు ఇచ్చారు, కష్టపడి పని చేసుకోమని చెప్పాడు. అవును, అందుకే వాళ్ళు జన్మనిచ్చారమ్మా, అదే గొప్ప. నీకు అర్థం కావట్లా? జన్మనిచ్చారు, అదే గొప్ప. తల్లిదండ్రులు గొప్పది. అంటే దేవుడు ఏమి ఇవ్వాలంటావు? నాకు అర్థం కాలేదు. దేవుడు ఏమి ఇవ్వాలి చెప్పండి మీకు. ఏమియ్యాలి? ఇప్పుడు సమస్య నుంచి బయటపడే ఇదే లేదు. సమస్యలు కొని తెచ్చుకుంది నువ్వు. డబ్బుతో ఆశపడి డబ్బులు తీసుకెళ్లి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడో చేసి ఎక్కువ డబ్బులు వస్తాయి నువ్వు ఆశపడింది. నువ్వు డబ్బు కోసం కక్కుర్తి పడుతుంది. నువ్వు కక్కుర్తి పడుతూ కష్టాలు కొని అమ్మ నీ కష్టాలు కొని తెచ్చుకొని మీరు దేవుడు ఎందుకు కాపాడాలంటే ఎందుకు కాపాడుతాడు? నువ్వు 100 కిలోమీటర్ స్పీడ్తో బండితో ప్రయాణం చేస్తానాక ఏ యాక్సిడెంట్ జరగకూడదు, నేను ఇంటికి సేఫ్కి వెళ్ళాలంటే అవుతా? 200-300 కిలోమీటర్ స్పీడ్తో వెళ్తే ఒక మనిషి బతకటానికి తినటానికి 3,000 రూపాయలు సరిపోతాయి. ఆ 3,000 రూపాయలతో మనిషి తృప్తిగా బతుకుతున్నాడా? 50,000 కావాలి. 50,000 వస్తే 1,00,000 కావాలి. 1,00,000 వస్తే 2 లక్షలు కావాలి. ఈ ఆశతో బతుకుతున్నారు కదమ్మా, అందుకే మీకు దేవుడు అవసరం. అలా ఆశ లేకుండా బతికే వాడికి అవునమ్మా, ఆశ లేనివాడు దేవుడు అవసరం లేదు. ఎథిస్ట్ లాగా ఉండు, ఎవడొద్దానండి నిన్ను? ఎథిస్ట్ లాగా బతికి ఎవడొద్దానండి నిన్ను? ఇప్పుడు రాముడు నమ్మలేదు తీసుకెళ్ళి నరకంలో వేయలే, కృష్ణుడు నమ్మ తీసుకెళ్ళి నరకంలో వేయలేదు, నేను ఎక్కడ వేసాడని చెప్పాడా? యేసుని నమ్మకపోతే నరకంలో వేస్తా అన్నాడు. ఇప్పుడు అమ్మా నువ్వు బైబిల్ చదివినవా? బైబిల్ తెలుసా నీకు? బైబిల్ తెలుసా? ఇన్ని మాట మాట్లాడావు, నువ్వు ఒక స్త్రీమూర్తివే కదా. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను చెప్పు బైబిల్లోంచి. నువ్వు చెప్తే నేను కూడా ఖచ్చితంగా యేసు ప్రభు దేవుడు అని ఒప్పుకుంటాను. చెప్పండి. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనును. అవునా? లేదు. హలో, అదే ఉండొచ్చు. నా చేతిలో బైబిల్ లేదు. నేను చదువుతున్నాను లూకాసు వార్త 1:35. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనును. ఓకేనా? ఇంత ముడుకు నాకు దీంట్లో అభ్యంతరం ఏంటనమ్మా? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును అంటే ఆమె మరి మేరీ పడుకుందా, కూర్చుందా, నుంచుందా నాకైతే తెలియదు. సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనును అంటే కమ్ముకోవటం అంటే ఏంటి? కదలకుండా చేయటం. ఇక్కడ నాకు అభ్యంతరం ఏంటి? ఒక స్త్రీకి గర్భం చేయడానికి పరిశుద్ధాత్మ మీదకు వస్తున్నాడు, సర్వోన్నతుడు వచ్చి కమ్మేస్తున్నాడు.
ఇదేంటి దరిద్రం కాకపోతే ఒక స్త్రీకి గర్భం చేయడానికి సరే పరిశుద్ధాత్మ దేవుడా ఆత్మ అనేది పక్కన పెడితే సర్వోన్నతుడు కూడా వచ్చి ఆమెను పట్టుకొని కమ్ముకుంటున్నాడు. ఒక స్త్రీకి గర్భం చేయడానికి ఇద్దరు దేవుళ్ళు ఇంత కష్టపడుతున్నారు ఎందుకు? మేఘాలు కమ్ముకున్నాయంటే కూడా భూతేనండి. మరి భూతేనమ్మా, కమ్ముకోవడం అంటే కదలకుండా చేయటం. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు పరిశుద్ధాత్మ నీ మీద మన చుట్టూ కాదు ఒక్క నిమిషం, నేను అదే చెప్తున్నా. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును అంటే ఆమె కూర్చుందా నుంచుందా నాకైతే తెలియదు. రెండో పాయింట్, కమ్ముకోవటం అనే పదం ఏంటంటే ఇండియా సైనికులు పాకిస్తాన్ సైనికుల్ని కమ్మేశారు అంటే కదలకుండా చేశారు. కోడి తన పిల్లల్ని కమ్మేసుకుంది అంటే ఆ పిల్లల్ని కదలకుండా చేసింది. ఇక్కడ పరిశుద్ధాత్మ మీదకొచ్చును సర్వోన్నతుడు నిన్ను కమ్ముకుంటున్నాడు అంటే కాళ్ళు చేతులు పట్టుకొని కదలకుండా చేశాడని అర్థం. పరిశుద్ధాత్మ మీదకు ఎక్కాడు, పరిశుద్ధాత్మ మీదకి ఎక్కేసి సర్వోన్నతుడు కదలకుండా చేశాడు అంటే లిటరల్ గా ఇద్దరు కలిసి రేప్ చేశారు మేరీని. పై వచనంలో ఏమని ఉంటుంది అంటే నేను పురుష సంయోగం స్త్రీని అనిద్ది అక్కడే. అంటే లిటరల్ గా అర్థం కావట్లేదా? మేరీని రేప్ చేశారు ఇద్దరు కలిసి. ఏంటమ్మా అసలు ఇది? పరిశుద్ధాత్మ అనేవాడు సర్వోన్నతుడు ఇద్దరు కలిసి. ఆత్మ రేప్ చేయడానికి ఆత్మకి మరి సర్వోన్నతుడు కమ్ముకోవడం దేనికమ్మా? ఇంకా సర్వోన్నతుడు ఎందుకు కమ్ముకుంటున్నాడు? ఇప్పుడు కమ్ముకోవటం అంటే కదలకుండా చెయ్యటం, కమ్ముకోవటం అంటే కదలకుండా చెయ్యటం. ఇప్పుడు కాదమ్మా, నేను మిమ్మల్ని కమ్ముకున్నాను, ఒక నిమిషం, నేను మిమ్మల్ని కమ్ముకున్నానంటే భూత అయిద్దా కాదా? మీరు ఒప్పుకుంటారా? నేను నిన్ను కమ్ముకున్నానంటే నేను అదే క్వశ్చన్ మిమ్మల్ని వేస్తున్నా. ఒక మనిషి కమ్ముకున్నాడు, ఇప్పుడు నేను నిన్ను కమ్ముకున్నానంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా ఈ పదం? నువ్వు నోరు మూసుకొని అదిగో చూసి సార్ ఇది వేరే ఏంటంటే సార్ నాకు చెప్పండి నాకు కస్టమర్ కేర్ నుంచి కాల్ వచ్చి కట్ చేస్తాను. చెప్పండి. గోపి గారు కాల్ చేసేవాడిని నేను హిందూనే. చెప్పండి. అయితే మా సిస్టర్ కి ఓకే క్రైస్తవులు ఉన్నారు. ఓకే అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే గిఫ్ట్లు ఇస్తా ఉన్నారు. ఏంటండి గిఫ్ట్లు ఇస్తున్నారు వాళ్ళు? గిఫ్ట్లు వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తే నేనేం చేయాలి సార్? అసలు మీరు నాకు ఎందుకు ఫోన్ చేసి నాకు ఒక పాయింట్ చెప్పండి. చెప్తే ఏంటో అర్థమవుతుంది ప్రవీణ్ భాయ్. అదే మీరు నాకు ఎందుకు కాల్ చేశారు చెప్పండి సార్. వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చారు, వాళ్ళు ఒంగో పెట్టారు, నాకెందుకు చెప్తున్నారు? మీరు స్ట్రైట్ గా పాయింట్ కి వచ్చేయండి. మీరు ఎందుకు కాల్ చేశారు? క్రైస్తవం నుండి హిందూ మాట్లాడతలేను, ప్యూర్ హిందూ. ఓకే, మీకు ఏం కావాలి? అయితే మత మార్పిడి చేసే బుద్ధులు ఎట్లుంటాయి బ్రదర్? అంటే మీరు నాకు దేనికోసం ఫోన్ చేశారు? నాకు దీనికోసమే ఫోన్ చేశారా? మా ఇంట్లో ఇప్పుడు నార్మల్ ఇట్లా మత మార్పిడి చేస్తారని చెప్పి మా మమ్మీతో లొల్లి పెట్టుకున్నా. నువ్వు ఫోన్ పెట్టి గోపి గారు మనం వాడికి కలుపుదాం. మాకండి వాడికి కలపండి. వాడికి The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్. చెప్పండి సార్. రాజు గారు లైన్ లోకి వచ్చారా? మాట్లాడండి. అండి రాజు గారు మీది ఎక్కడండి? హైదరాబాద్. హైదరాబాద్ సార్. మీ కమ్యూనిటీ సార్ అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్. ఎందుకండి? మీ కమ్యూనిటీ ఏంటి సార్? మీ కమ్యూనిటీ ఏంటి సార్? కమ్యూనిటీ అంటే కమ్యూనిటీ హాల్ ఉంది సార్ మాకు. దాంట్లో మేము పూజలు అవి చేస్తా ఉంటాం. కమ్యూనిటీ అంటే సార్, కమ్యూనిటీ అంటే పూజలు చేస్తారు. కమ్యూనిటీ హాల్ గురించి అడుగుతున్నారా మీరు? లేదు సార్, మీ క్యాస్ట్ కోసం అడుగుతున్నారు. క్యాస్ట్ ఎందుకండి? క్యాస్ట్ గురించి ఎక్కడ అసలు క్యాస్ట్ గురించి ఎవరు అడగరే? నాకు అభ్యంతరం ఉంది సార్. నేను క్యాస్ట్ల గురించి మాట్లాడను సార్, నాకు అభ్యంతరం ఉంది. ఓకే సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు ఎక్స్ ప్రవీణ్ గారు ఫైట్ చేస్తున్నాడు, దానికోసం నేను వేరే వెళ్ళాలని కాదంటలేదు. కానీ ఇప్పుడు కొన్ని అసలు క్రిస్టియానిటీ మనకి ఇండియాకి ఎలాగొచ్చింది సార్? మీకు ఏమైనా ఐడియా ఉందా? మీరు ఎక్స్ప్రెషన్ కదా. మరి నేను గాల్లో వచ్చింది అనుకుంటున్నాను సార్. గాల్లో వచ్చింది అనుకుంటున్నాను నేను. గాల్లో వచ్చిందంటే మీకు జీరో నాలెడ్జ్ అయితే? అవునండి, నాకు జీరో నాలెడ్జే. కరెక్టే, దాంట్లో తప్పే ఉంది. మరి మీతో మాట్లాడే ప్రయోజనం ఉంది సార్. వదిలేసేయండి, పెట్టేయండి ఫోను. మీకు ఏం కావాలో చెప్పకుండా మీరు అది ప్రవీణ్ గారు కాదు. ఇప్పుడు అది ఎక్కడి నుంచి వస్తే నాకెందుకండి? మీతో మాట్లాడి కాదు కదా, నేను ప్రవీణ్ గారితో మాట్లాడదాం అనుకుంటే ప్రవీణ్ గారితో మీకు ఏం కావాలి విషయం? అది ఎందుకండి? ఇప్పుడు క్రిస్టియానిటీ అయ్యో క్రిస్టియానిటీ అనేది కాదు. ఒక్క నిమిషం. క్రిస్టియానిటీ అంటే మాకు అసహ్యం అండి. ఓకేనా? అయితే మీతోనే మాట్లాడతాం. ఐ డోంట్ నో, ఐ విల్ నాట్ టాక్. మీరు క్రిస్టియనా హిందువా? మీరు? నేను క్రిస్టియన్ సార్. మరి క్రిస్టియనే కదా. మీరు బైబిల్ చదివారా?
మాకు ఎందుకు కాదండి, మాకు ఎందుకు అసహ్యం కలిగింది అని, మాకెందుకు అసహ్యం కలిగింది అన్నమాట ఒక ప్రశ్న అడిగారా? మీ దేవుడి మీద ఉన్న భక్తి ఏంటి మీకు? మీరు ఎవరు సార్? మీరు నాకు కాల్ చేశారు, నేను మీకు కాల్ చేశానా? నేను చేయలేదు సార్ మీకు, నేను కాల్ చేయలేదు. ఇది మా ఆఫీస్ నెంబర్ అండి. ప్రవీణ్ గారికి చేశాను. ప్రవీణ్ గారు నా దగ్గర పనిచేస్తాడండి. అతను నా దగ్గర ఎంప్లాయ్. అతను నాకు 5 ఛానల్స్ ఉన్నాయి. ప్రవీణ్ గారు మీకు సార్ నేను ఒక పని చేయండి సార్. నేను ఒక మాట చెప్పను సార్. 2 చెప్పండి వింటాను. కాదు, నేను కాకినాడ కోర్టులో ఒక ఇంజనీర్ని. అవ్వండి, దానికి నాకెందుకు సార్? మీరు ఇంజనీర్ అయితే ఎందుకు, డాక్టర్ అయితే నాకెందుకు? అయ్యో నేను చెప్పేది సార్, నేను ఒక బ్రాహ్మణ కులస్తుడి దగ్గర మా ఒక ప్రాజెక్ట్ మేనేజర్ దగ్గర నేను అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను. ఓకే అండి, సూపర్. నాకు డౌట్ వచ్చిందంటే ప్రవీణ్ గారితో మాట్లాడదాం అనుకుంటే మీకు ఆయన నేను ఓనర్ అని చెప్తున్నా. ప్రవీణ్ నా దగ్గర పని చేస్తే నేను ఓనర్ని. ప్రవీణ్ కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది నా దగ్గర. అయ్యో మీ సార్, నేను ప్రవీణ్ గారు అది కాదండి. అసలు మీకేం కావాలి? ఇప్పుడు ఎందుకు చెప్పండి? ప్రవీణ్ గారితో మాట్లాడతాను సార్. మీరు ఫోన్ కట్ చేసాను ప్లీజ్. ఫోన్ నాకు ఇచ్చి వెళ్ళిపోయాడు, ఆయన బయటకు వెళ్ళిపోయాడు. ప్రవీణ్ గారు నాకు ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయాడు బయటకు అని చెప్తుంటే మళ్ళీ మీరు అదే ప్రశ్న అడుగుతారు. సార్ సివిల్ బీటెక్ ఇంజనీర్ కాదు సార్, నేను చిన్న ప్రశ్న అడిగితే బైబిల్ నుంచి మీరు చెప్తారా? మరి నువ్వు సివిల్ ఇంజనీర్ అన్నావు కదా, ఒక నిమిషం. మరి ఇంకా నేను చదివింది 1వ తరగతి అండి, నేను చిన్న ప్రశ్న అడిగితే బైబిల్ నుంచి మీరు ఇంజనీర్ కదా, దానికి సమాధానం చెప్పండి. నేను కూడా ప్రవీణ్ చెప్పి నేను మళ్ళీ తిరిగి క్రిస్టియన్ లో ప్రవీణ్ నేను తీసుకొస్తాను. ఓనర్ గా నేను అతని ఉద్యోగంలో తీసేసి వస్తావా, నేను ఉద్యోగంలో తీసేయమంటావా అని చెప్పి ప్రవీణ్ తీసుకొని చెప్పి పూచి. సరే, ఓనర్ గారు అన్నారు కదా సార్, ఓనర్ గారు మీ ఆఫీస్ ఎక్కడ సార్? మరి హైదరాబాద్ అండి. ఎక్కడ? హైదరాబాద్ ఎక్కడ? మీరు కుక్కటపల్లి ఐడియా ఉందా? కుక్కటపల్లిలో నేను హౌసింగ్ బోర్డు కావాలా లేకపోతే? సూపర్ సార్, అక్కడ బీజేపీ ఆఫీస్ ఉందా? మెయిన్ రోడ్డు మీద మనం బాలనగర్ నుంచి వచ్చేటప్పుడు కానీ అమీర్పేట నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్ లో బీజేపీ ఆఫీస్ ఉంటుంది. ఐడియా ఉందా? అవును, బీజేపీ ఆఫీస్ దగ్గర సార్. బస్ ఎక్కేది దగ్గర. దాని వెనక స్వప్న మొబైల్స్ అని ఉంటుంది. ఒక 20 అడుగులైన స్వప్న మొబైల్స్ ఉంది. స్వప్న మొబైల్స్ లో నేను ఆల్రెడీ మొబైల్ కూడా తీసుకున్నారు. సూపర్ అండి, ఎక్సలెంట్. దాని ఆపోజిట్ లో 2nd ఫ్లోర్ అండి మాది. అక్కడ రాసి ఉంటది క్లియర్ గా ఎక్స్ క్రిస్టియన్ ఆఫీస్ అని చెప్పి రాసి ఉంటది కదా సార్. మీరు ఎప్పుడైనా రావచ్చండి, ఆల్వేస్ వెల్కమ్. మీకు ఇంజనీర్ అన్నారు కాబట్టి మీ దగ్గరే సార్. నేను 4 days హైదరాబాద్ లో ఉంటాను, 3 days కాకినాడలో ఉంటాను. సూపర్ సార్, సూపర్ అండి. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు నాకు చిన్న డౌట్ వచ్చింది. ఇవన్నీ ఫోన్ లో కాదు సార్, ఇప్పుడు నాకు అసలు మీకు అంత టైం ఇవ్వాలా లేదంటే నాకు చిన్న ప్రశ్నకి ఏదైనా సమాధానం చేస్తే మీరు మంచి నాలెడ్జ్ పర్లు అని చెప్పి మీకు నేను ఆహ్వానిస్తాను. బైబుల్లో ఇచ్చే సార్ చిన్న ప్రశ్న ఒకటి అడిగేస్తాను, దాన్ని మీరు సమాధానం చెప్పారనుకో సూపర్ సార్. నేను కూడా అసలు క్రిస్టియానిటీలోకి వచ్చే అవకాశం ఉంది. నేను అయ్యో ఆల్వేస్ వెల్కమ్ విత్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు లూకాసు వార్త 1:35 దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనును, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఓకే అండి. ఇక్కడ నా డౌట్ ఏంటంటే దూత ఏం చెప్తుందంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును అంటే మేరీ మీదకి పరిశుద్ధాత్మ వస్తుందట. మరి ఎట్లా వస్తుందో నాకు తెలియదండి. అట్లాగే లైన్లోకి ఎవరు వచ్చారండి? ఆయన పేరు పాస్టర్ పీటర్ అని చెప్పి మనం శాంతి సమాధానంతో మాట్లాడాలి సార్. మనం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్టర్ కాదు సార్, ఆయన ఇంజనీర్ అండి. మీరు కాదు నేను ఒక సివిల్ ఇంజనీర్ సార్. ఉండండి పాస్టర్ గారు, ఆయన సివిల్ ఇంజనీర్. క్రిస్టియన్ గా పాస్టర్ గారు కాదు సార్. ఒక్క నిమిషం నన్ను మాట్లాడి అందరూ సైలెంట్ గా ఉండండి. మాట్లాడండి సార్, మాట్లాడండి. ఆయన మన ఏరియా బయటకు వెళ్ళిపోరన్నారు కదా సార్. ఇప్పుడు ప్రవీణ్ గారు వచ్చారండి టీ దాకా వచ్చారండి. అయ్యో సార్ కాదు ఒక్క నిమిషం అండి, నా ప్రశ్న కంప్లీట్ అయింది, మనం మాట్లాడదాం. కాదండి, ఇప్పుడు నా ప్రశ్న కంప్లీట్ అయింది, మనం మాట్లాడుకుందాం. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొను, పుట్టబోవు శిశువు పరిశుద్ధుడే అని ఉంది సార్. ఇక్కడ 2 అనుమానాలు ఉన్నాయి సార్. దూత నీ మీదకి వచ్చును అంటే ఎక్కడికి వస్తుంది? సర్వోన్నతుడు అంటే దేవుడు, అంటే పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు సర్వోన్నతుడు కమ్ముకున్నట్ట. అంటే ఒక స్త్రీకి గర్భం చేయడానికి 2 దేవుళ్ళు ఇంతగా ఎందుకు కుస్తీ పడుతున్నారు? సర్వోన్నతుడు అనే దేవుడు పదం ఉంది, పరిశుద్ధాత్మ అనే ఒక పదం ఉంది, 2 పదాలు ఉన్నాయి ఇక్కడ.
ఒక స్త్రీకి గర్భం చేయడానికి ఇద్దరు ఎంతో కష్టపడుతున్నారు. ఆకాశం నుంచి మేరీకి గర్భం కంటే కలగదా? ఇది నా డౌట్ అండి. సార్ ఇప్పుడు మీరు అడిగింది నేను చెప్తాను. పరిశుద్ధాత్మ వేరు, సర్వోన్నతులైన దేవుడు వేరు. అవునండి, ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్. ఇది ఫస్ట్ క్లారిఫికేషన్ ఏంటంటే ఇద్దరు దేవుడు కాదు, ఒకటే దేవుడు. ఎట్లా అండి? సర్వోన్నతుడు అంటే ఎవరు? పరిశుద్ధాత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మలు గర్భం ధరించును అన్నది దూత. సర్వోన్నతుడు దేవుడు నీ గర్భంలోంచి వస్తాడని చెప్పింది ఎవరు? సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకోవడం అంటే ఏంటది? అయ్యో సార్ 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 నేను చెప్పినానండి సార్. దూత వచ్చి ఏం చెప్పింది? సర్వోన్నతుడైన దేవుడు నిన్ను కమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మలు గర్భం పొందుతావు అంటాయి. ఇప్పుడు పరిశుద్ధాత్మ సర్వోన్నతుడు ఒకటేనా? ఒకటే సార్. త్రియేక దేవుడు వేరు కదా సార్, ఒక్కలే కాదండి. ఇప్పుడు త్రియేక దేవుడు ఓకే, ఆ పదం బైబిల్ అని చూపించండి నాకు చాలు, ఇంకేమొద్దు. త్రియేక దేవుడు అనే పదం నేను ఏమంటానంటే 4 days వెయిట్ చేయండి, మీ ఆఫీస్కి వచ్చి నేనే మన మీరు లేని అని అబద్ధాలు చెప్తే అసలు మిమ్మల్ని పిలవను కూడా ఏమి లేదు సార్. త్రియేక దేవుడు అనే పదం మీరు బైబిల్ నుంచి చూపిస్తే నేను ఇప్పుడే క్రిస్టియానిటీలో యేసు ప్రభువుని దేవుడు అంగీకరించి రక్షకుడుగా నేను క్రిస్టియానిటీలోకి వచ్చేస్తాను. త్రియేక దేవుడు అనే పదం మీరు బైబిల్లో చూపిస్తే యేసు రక్షకుడు అంగీకరించి నేను బాప్టిజం తీసుకుంటానండి. ప్రవీణ్ గారు ఒక నిమిషం అండి, నన్ను మాట్లాడండి. మీరు ప్రవీణ్ గారు నేను చెప్తే క్రిస్టియన్లకు మీరు వస్తారా రారా? ఖచ్చితంగా సార్. నేను ఇన్ని రోజులు మీరు చెప్పినందుకే ఎక్స్ క్రిస్టియన్ లో వీడియోలు చేశాను. లేదంటే ప్రవీణ్ మాకు తప్పుగా భావిస్తున్నామంటే నేను కూడా క్రిస్టియన్ లోకి వస్తాను సార్. రాజుగారు మొత్తం మీ చేతుల మీద ఉంటుందండి ఏదైనా కానీ. ఇంజనీర్ గారు విన్నారు కదండి, ప్రవీణ్ చెప్పింది విన్నారు కదండి. రాజుగారు అట్లాగే లైన్ లో పాస్టర్ గారు కూడా ఉన్నారండి. ఇంజనీర్ గారు మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి. ఇంజనీర్ గారు ఒక నిమిషం. ఇంజనీర్ గారు మీరు లైన్ లో ఉండండి సార్. ఇప్పుడు పాస్టర్ గారు అండి మీరు? ఇంజనీర్ పాస్టర్ గారు మీరు పాస్టరా అండి? అవునండి అవునండి. ఏం పేరండి మీ పేరు? మీ పేరండి? నా పేరు పీటర్ పాస్టర్ అయ్యా. మాది పెంతికోస్ట్ చర్చి గుంటూరులో. 500 మంది విశ్వాసులు ఉన్నారు ఆయన దగ్గర. అయ్యో మీ ఏ ఊరు సార్? చెప్పానండి ఆల్రెడీ, గుంటూరు బ్రాడీపేట అని. బ్రాడీపేట నుంచి ఒక పాస్టర్ తీసుకోమంటారు సార్? ఒక పాస్టర్ లైన్ తీసుకోమంటారా? తీసుకోండి. అందరికీ తెలుసండి. ముందు కాదు రాజుగారు ఇతను తప్పు చేస్తున్నాడండి. ఇతను ఎవరో గానీ యెహోవా వేరు, పరిశుద్ధాత్మ వేరు. పాస్టర్ కాదండి, అంతే. పరిశుద్ధాత్మ వేరు కాదు, వేరు. నీకు తెలియదు బాబు, అదే చెప్తున్నా నేను. ఇప్పుడు నా డౌట్ సార్, మీ ఇద్దరు సైలెంట్ గా ఉంటే చిన్న డౌట్ అడుగుతాను. నా డౌట్ ఒకటేనండి. ఒక్క నిమిషం 2 minutes మాట్లాడమండి. సరే అండి. పాస్టర్ గారు సార్ ఏది చూపించిన ఆధారాలు చూపించి మాట్లాడాలి మీ ఇద్దరు కూడా. కాదు పాస్టర్ గారు పేడిపేటలో ఎక్కడండి మీది? ఎక్కడ సార్ మీ సంఘం పేరండి? మా సంఘం పేరా? సంఘం బాబు. ఆల్రెడీ చెప్పారు కదా సార్. ఇప్పుడు మళ్ళీ ఒక ప్రశ్న 2 సార్లు అడుగుతున్నారు ఇంజనీర్ గారు మీరు. అయ్యో సార్ 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 బైబిల్ గురించి అడుగు బాబు, నా గురించి ఎందుకు? బైబిల్ గురించి, దేవుడి గురించి అడుగు. మీ పాస్టర్ కాదు, మీ పాస్టర్ నాకు ఎవిడెన్స్ కావాలి కదా సార్. ఎందుకు ఆధార్ కార్డు పంపిస్తారండి? ఆధార్ కార్డు పంపిస్తారు. అయ్యా పాస్టర్ గారు ఆధార్ కార్డు పంపించండి. రాజుగారు నేను ప్రవీణ్ గారికి ఫోన్ చేస్తే మీకు కలిపారు, మీరు మీ అడ్రస్ చెప్పారు మీరు, అవునా? అవునండి అవును. మాది కాకినాడ గుడారగుంట డిమార్ట్. గుడారగుంట అది గుడారగుంట, కాకినాడ గుడారగుంట గుంట గుడారగుంట. ఏం పేరు? మా గుంటూరులో పట్టాభిపురము, గుంట గ్రౌండ్స్, తర్వాత ఇప్పుడు మీరు పాస్టర్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి మీరు ఎలా క్రిస్టియన్ కి వచ్చారో మీరు సాక్ష్యం చెప్పాలి సార్. సాక్షి ముద్దు
లేదండి, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నట్టు మీరు ఆయన నోటికి వచ్చింది చెప్పిన అనుకోండి. ఇప్పుడు బ్రాడీపేట అంటారు, గుంటూరు అంటారు, పెంతకోస్తు అంటారు. మనకు స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏంటి అంటే ఈయన రక్షణలో ఉన్నారా లేదా అనడానికి సాక్ష్యం చెప్తే చాలు సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒక 2 minutes మాట్లాడినా. ఇప్పుడు గుడార గుంట విశ్వాస్ ఎవరైతే ఉన్నాడో ఆయన పేరు ఏం పేరండి? తెలియదు. ఇంజనీర్ అండి ఆయన ఇంజనీర్ అండి. నా పేరు ప్రకాష్ సార్. నా పేరు ప్రకాష్ అండి. ప్రకాష్ గారు, మనకి మత్తయి సువార్తలో ఒకటి ఉంటది, అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, అడిగిన ప్రతి వాడికి కూడా ప్రభువు ఇస్తాడయ్యా. మీరు పులుపులప్ చేయలేదు. మీరు ఏమన్నా అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, తీయబడును దొరుకుతూ ఉంటది కదా, కాదండి, మీ ఇద్దరు సైలెంట్ గా ఉంటే మన ఏసై వాగ్దానాలు ఒకసారి చదివి వినిపిస్తారు సార్. ఏమన్నా ఫేక్ అని తెచ్చు నాకెందుకు సార్? కాదండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 7 వచనాలు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును, అడుగును ప్రతివాడు పొందును, వెతుకు దొరుకును, తట్టు అని తీయబడును. మీలో ఏ మనుషుడైనా తన రొట్టె అడిగినా తన కుమారుడికి రాయినిచ్చునా? ఓకే అండి. చేప అడిగిన ఎడల పామునిచ్చునా? ఒక నిమిషం నాకు చెప్పండి. మార్చి వార్త 10:29-30. చెప్పరు కదా సార్ నాకు. కొంచెం జ్ఞాపశక్తి తగ్గింది, కొంచెం 70 ఏళ్ళ వయసు, నాకు జ్ఞాపశక్తి తగ్గింది. అటు ఇటు అయితే సార్ కాదు, మీ అడ్రస్ చెప్పండి సార్, నేను వస్తాను ఒకసారి. నేను గుంటూరు, అదే చెప్తున్నా, గుంటూరు బ్రాడీపేట 4th లైన్ లో ఉంటది మాది. ఇప్పుడు మనకి ఆ పర్సనల్ విషయాలు ఏమండి ఇంజనీర్ గారు, మనకి పర్సనల్ విషయాలు అనవసరం సార్. మా డౌట్ క్లారిఫై చేయండి. రాజు గారు సార్, బీజేపీ ఆఫీస్ పక్కనే పలానా మొబైల్ షాప్ లో 2వ నెంబర్ స్వప్న మొబైల్స్ అండి. నేనేమన్నాను, మాది కాకినాడ డిమార్ట్ పక్కన గుడారగుంట. నా హౌస్ నెంబర్ వచ్చేసి 15-16-85/4. ఆధార్ కార్డు ఇష్యూ చేసేవాళ్ళం కాదండి. మీరు అడ్రస్ చెప్తే ఆధార్ కార్డు ఇష్యూ చేసేవాళ్ళం కాదు, పాన్ కార్డు ఇష్యూ చేసేవాళ్ళం కాదు. అడ్రస్ వాళ్ళకి చెప్పండి సార్. ఆధార్ కార్డు ఇష్యూ చేసేవాళ్ళు, పాన్ కార్డు ఇష్యూ చేసి నాకెందుకండి మీ అడ్రస్? 2-4-5-8 అండి, సార్ ఇది ఆధార్ కార్డు ఇచ్చేవాళ్ళం కాదండి మేము. మీరు అడ్రస్ చెప్తున్నారు, మీరే దొరికారు సార్. మాకు అడ్రస్ లేదు సార్. బైబుల్ డౌట్లు చెప్పండి సార్ అంటుంటే. కాదు నవీన్ గారు భయపడ్డారని ఇప్పుడు తెలిసింది నాకు. సరే, ఆయన భయపడ్డాడండి. ఇప్పుడు నేను డైపర్ వేసుకొని కూర్చున్నా, ఇప్పుడు మీకు సంతోషమేనా? ఆయన భయపడ్డాడు, నేను డైపర్ వేసుకొని కూర్చున్నా, ఉచ్చగా ఆరిపోతున్నాయి కింద. ఏం చెప్పండి? మీరు గదగదా వణుకుతున్నారు చెప్పండి. లేదు ఇప్పుడు వణుకుతున్నారా గదగదా? సార్ నేను వణుకుతున్నాను సార్, ఎందుకంటే భయం వేసింది, నేను వణుకుతున్నాను. చాలండి, సంతోషం. ఇప్పుడు ఆయన హ్యాపీగా ఇంజనీర్ గారు హ్యాపీగా ఫీల్ అవుతారండి. నేనైతే డైపర్ వేసుకొని కూర్చున్నా, ఎక్కడ బొట్లు పడుతున్నాయి ఆయన చెప్తుంటే, ఆయన అడ్రస్లు అడుగుతుంటే. ఏమండి ఇంజనీర్ గారు కూర్చున్నాను సార్, దానికి ఇంకా చెప్పండి సార్. ఇప్పుడు చెప్పండి, మాకు ఇప్పుడు మేము అడిగిన డౌట్ ఏంటంటే, ఒక స్త్రీకి గర్భం చేయాలంటే 2 దేవుళ్ళు ఎందుకు కష్టపడాలి? మరి మీకు ఈ ప్రవీణ్ గారికి ఏమన్నా హిందూ దేవాలయాల కోసం కానీ హిందూ అవన్నీ కాదు సార్, నేను అడుగుతుంది ఏంటి చెప్తాను. అయ్యో పాస్టర్ గారు ఏంటండి, మీ వాళ్ళు అడిగిన దానికి కరెక్ట్ సమాధానం చెప్పరా? సార్ ఆకాశంలో ఉండే గర్భం కలుగు కాకండి కలగదా అండి? పరిశుద్ధాత్మ మీదకి రావటం ఏంటి? పరిశుద్ధాత్మ మీదకి రావటం ఏంటి? సర్వోన్నత శక్తి కమ్ముకోవటం ఏంటి? కమ్ముకోవటం అంటే అటు ఇటు కదలకుండా చేయటం. ఒక కోడి తన పిల్లల్ని కమ్ముకుంది, ఎందుకంటే గద్దొస్తే కమ్మేస్తుంది అనమాట. లేకపోతే రాజు గారు ఈ ప్రశ్నకు సమాధానం వచ్చిన తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాండి. నేనేంది, నా హిందూ దేవాలయాలు ఏంది, నేను తర్వాత ఫస్ట్ రాజు గారి ప్రశ్నకు సమాధానం రానివ్వండి సార్. రాజు గారు ఈ సమాధానం వచ్చినప్పుడు మీరు కట్ చేసి మీరు వెళ్ళిపోండి, మేము మాట్లాడుకుంటాం. ఓకేనా సార్? ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఒక నిమిషం, నా ప్రశ్నేనండి. నేను క్రిస్టియన్లు బయటికి రావడానికి ఏంటంటే, ఒక స్త్రీకి గర్భం చేయాలంటే 2 దేవుళ్ళు వచ్చి అక్కడ పని చేయాలా? ఆకాశంలో నుంచొని మేరీకి గర్భం కలుగుగాక అంటే కలగదా? అంటే ఆయనకు మహిమ లేదా? ఈయన వచ్చి పరిశుద్ధాత్మ మీద ఎక్కుతాడు, అది మీదకు వచ్చును అని ఉంది. మరి పడుకుందా, కూర్చుందా, నుంచుందా? సార్ ఉండండి సార్, ఒక నిమిషం. నా ప్రశ్న వినండి.
నా ప్రశ్న వినండి ఫస్ట్ మీరు. చెప్పండి. ఆమె మేరీ అనే ఆమె పడుకుందా, నుంచుందా, వంగుందా, తొంగుందా, లేదా ఇంకే నాకు అనవసరం. మీదకి వచ్చును అన్నాడు, ఆ మీదకి ఎలా వచ్చిందో నాకు అనవసరం. సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకోవాలంటే సర్వోన్నతుడు అంటే కదలకుండా చేయటం. మేరీని ఈయన పైకెక్కినప్పుడు ఆ యెహోవా వచ్చేసి ఈమెను కదలకుండా చేశాడు అని మీనింగ్ వచ్చింది అక్కడ. అంటే అక్కడ లిటరల్ గా రేప్ జరిగిందా ఏంటనేది ఒక డౌట్ నాకు రేజ్ అవుతుంది సార్. దీనికి క్లారిటీ ఇచ్చారంటే నాకు ఇంకేమొద్దు సార్. ఇంకా బైబుల్లో ఏ డౌట్ అడగను, నాకు ఇది ఒక్కటి అంటే ఒక స్త్రీకి గర్భం చేయడానికి ఇద్దరు దేవుళ్ళకి ఇంత కష్టపడాలా? ఒక ఆయన వచ్చేమో కమ్ముకుంటాడు, ఇంకొక ఆయన వచ్చేమో మీద ఎక్కుతాడు. మీ దగ్గర బైబిల్ ఉందా సార్? మీ దగ్గర బైబిల్ ఉందండి? ఉందండి. నేను పాస్టర్ నేను బయటకు వచ్చాను సార్ అని చెప్తుంటే ఒకసారి సరే మీరు ఒకసారి బైబిల్ తీసి చదవండి సార్ నాకు. చెప్పండి. బైబిల్ తీసి చదవండి మీకు ఒకసారి. ఏది తీయాలి? మీరు ఇప్పుడు చెప్పారు కదా సార్. లూకాసు వార్త అండి, ఇది లూకాసు వార్త 1:35. అయ్యో ఇవన్నీ వద్దు సార్, లోకస్ వార్త ఇవన్నీ మనకు వద్దు. కానీ రేపు ఈవినింగ్ నేను 5 కల్లా మీ ఆఫీస్కి వచ్చి కలిసి క్లారిఫై చేస్తాను. ఓకేనా? కాదండి, ఇప్పుడు నాకు ఈ ఫోన్ లో చెప్పండి. ఆన్సర్ మీ దగ్గర మీరు కాదు కాదు ఈ బ్రాడీపేటలో కలిపి సార్ సార్ అయ్యా ఇంజనీర్ గారు, క్రిస్టియన్ ఎదిరింపుగా నిన్ను కుడి చెంప మీద కొట్టినాడు, ఎడవైపు తిరుపుమో, ఎడవైపు వేసిన కుడి చెంప చూపించము, నీ మీద వ్యాజ్యం వేసిన అంగీ తీసి ఇచ్చేయగలను, నిన్ను 1 మైలు అడిగితే 2 మైళ్ళు వెళ్ళము, నిన్ను అడుగువానికి నిమ్ము, అప్పుడు కోరుతున్న వారు నీ ముఖం త్రిప్పుకొనవద్దు, నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాటని మీరు విన్నారు కదా. ఏంటి సార్ ఇది? ఇంత ప్రేమ కాదండి. నేను ప్రేమ అయ్యా ఇంజనీర్ గారు, నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ప్రశ్నించాను. ఎందుకు తిట్టుకుంటారు? ఏమొస్తుంది చెప్పండి తిట్టుకుంటారు? ఇంతకు సమాధానం ఎస్కేప్ అయిపోతున్నాడు అండి మన ఇంజనీర్ గారు. ఒక స్త్రీకి గర్భం చేయడానికి 2 దేవుళ్ళు ఎందుకు కష్టపడుతున్నారు? నాకు ప్రశ్న ఇదండి. సమాధానం చెప్పండి. నేను మీకు చేస్తాను సార్. ఎంతమంది కాదండి, ఇప్పుడు మీరు ఇంజనీరు క్రిస్టియన్, మీరు క్రిస్టియన్ ఇంజనీరు, నేను ఆఫ్టర్ 5వ తరగతి 6వ తరగతి చదువుకున్నా. నా చిన్న ప్రశ్నకి మీరు నేను అక్కడికి వచ్చి చెప్తా, మీ ఇంటికి వచ్చి చెప్తా, మీ నట్టింటికి ఇంజనీర్ గారు నేను అడిగే ప్రశ్నకి మీ ఇంటికి వస్తా, నట్టింటికి వస్తా, నేను అక్కడికి వచ్చి బైబిల్ ఎందుకు సార్ ఫోన్ లో చెప్పేస్తే అయిపోతుంది. అయ్యా ఇంజనీర్ గారు, పీటర్ పాస్టర్ గారు, మీరు 1 నిమిషం ఉండండి, 1 నిమిషం అండి. అయ్యా ఇంజనీర్ గారు, మీరు ఈ చిన్న ప్రశ్నకి సమాధానం చెప్తే మేము చాలా సంతోషిస్తాం. మాకు ఇది అసలు ఒక స్త్రీ గర్భం చేయాలంటే 2 ఎందుకు కష్టపడాలి? ఆకాశం నుంచి కలుగు కాకంటే కలగదా పరలోకంలో ఉండి? అసలు ఏసేపు ఏం చేస్తున్నాడండి అది అడగండి. సార్ ఉన్నారండి ఇంజనీర్ గారు? వాడికి అయ్యా ఇంజనీర్ గారు, టాపిక్ మార్చేసి వేరేది మాట్లాడతా. కట్ చేసి నేను మళ్ళీ కాల్ చేస్తాను సార్. సరే కాల్ చేయండి.